నమస్తే. ఈరోజు మనం చేసుకుందాం దొండకాయ పచ్చడి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని మన పాన్ పెట్టేసుకొని దీంట్లో 1 or 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత ఒక 2-3 పించెస్ జీలకర్ర వేసుకుందాం. తర్వాత చింతపండు అండ్ తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకుందాం. పేస్ట్ చేసిన వెల్లుల్లి ఉంటే వేసుకోండి, లేకపోతే వెల్లుల్లి గర్భాలు వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయలను అయితే వేసుకుందాం. నేనైతే 1/2 kg దొండకాయలు తీసుకుంటున్నానండి. ఈ దొండకాయలు మనం నూనెలో వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకుందాం. ఎందుకంటే ఆయిల్ కూడా ఆ దొండకాయలకి అన్ని పట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది అండ్ మనకి ముందుగా అడుగు అంటదు చేసేటప్పుడు. ఇలా వీడియోలో చూపించినట్టుగా 10 మిర్చి తీసుకొని వాటిల్ని మధ్యలోకి చీల్చి వేసుకునే లోపు ఇవి అంతా మగ్గిపోతాయండి. మధ్య మధ్యలో మనం ఒకసారి చూసుకొని కలపెట్టుకుంటూ ఉంటే అడుగంటకుండా కొంచెం వేగిని అనుకుంటే ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసి అండ్ కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకుందాం. సాల్ట్ వేసుకున్నాక మనం 1-2 సార్లు అలా కలబెట్టుకొని తర్వాత అయితే మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టడం వల్ల ఏంటి అంటే లోపల ముక్క బాగా ఉడుకుతుంది అండ్ మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం ఒకసారి చూసుకొని కలపెట్టుకొని ముక్క ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. అలా వదిలేయటం అయితే చేయకూడదు. ఒక 2-3 టైమ్స్ అయినా చూసుకోవాలి. మనకు కొంచెం వేగిని అనుకున్నప్పుడు ఇంకా మూత తీసేసి ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటూ ఉంటే అయిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు చూసుకోవాలన్నమాట. మనం స్పూన్ పెట్టి ఒకసారి గుచ్చి చూస్తే విరిగింది అనుకుంటే ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం ఇంకా వేరే ప్లేట్లోకి తీసుకొని 5 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని ఆరిపోయిన తర్వాత మిక్సీ వేస్తే రెడీ అండి మన దొండకాయ పచ్చడి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.